ప్రకాశింపజేసి నా మార్గములలో నీ జ్యోతిని ప్రకాశింపజేసి నన్ను జీవముతో నడుపుచున్నావయ్యా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారండి అందరూ? ఈరోజు మరి 2026 సంవత్సరంలో మరి 7వ నెల 5వ తారీఖు పునరుద్ధాన దినము. మరి ఉదయకాల సమయమందు ఈరోజు వాగ్దానంతో మిమ్మల్ని కలవటానికి దేవుడు నాకు కృప చూపించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయములో నుంచి ఒక వాగ్దానం, చక్కని వాగ్దానాన్ని చూసుకొని దేవుని నామాన్ని గణపరచుదాం. 3వ వచనం 84వ అధ్యాయము, మరి కీర్తనల గ్రంథం 84:3. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవలికి గూటి స్థలము దొరికెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నివాసము దొరికెను, గూటి స్థలము దొరికెను అని రాయబడి ఉంది. బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు మరి మనము నివాసం, మనకు నివాసం, మనం ఎక్కడ నివాసం, మన నివాసం ఎక్కడ, మనం ఎక్కడ నివాసం కల్పించుకున్నాం, ఏ స్థలంలో కల్పించుకున్నాం, ఎక్కడ మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే పిచుకులకు బలిపీఠం యొద్ద నివాసము దొరికెను, వానకోవెలకు దేవుని యొక్క బలిపీఠం యొద్ద గూటి స్థలము దొరికెను అని ఇక్కడ రాయబడి ఉంది. పునరుద్ధాన దినము. మరి దేవుని సన్నిధిలో వానకోవులు ఉండాలంటే నీరుండాలి. నీరుంటేనే వానకోవులకి నివాసం ఉంటుంది, అది బ్రతికిద్ది. నీళ్లు లేకపోతే వానకోవిల బ్రతకలేదు. అదేవిధంగా చిన్న పిచ్చుక అరగరగా ఆహారం కావాలి, అక్కడ నివాసం ఉంటుందంట పిచ్చుక. పిచ్చుకకి ఆహారం కొదువులేదు, వానకోవిల నీటిలో ఉండటానికి నీరు కొదువు లేదు దేవుని బలిపీఠం యొద్దన. అదేవిధంగా నీవు ఒక పిచ్చుకలాగా, మరి నేను ఒక నీటి కోవిల్లాగా దేవుని సన్నిధిలో మనము గూటి స్థలము నివాసం కల్పించుకుంటే ఏ మేలును కొదువై ఉండదు. మనము కల్పించుకునే నివాసాలు ఎట్లా ఉండాలంటే దేవుని సన్నిధిలోని మన నివాసం కల్పించుకోవాలి. మరి ఈ ఉదయకాల సమయమందు ఒక చిన్న పిచ్చుక రీతిగా దేవుని సన్నిధిలో నివాసం కల్పించుకుంటే, మరి దేవుడు ఇక్కడ సామెతల గ్రంథంలో నుంచి కూడా ఒక చిన్న కుందేలు తను ఏ విధంగా అయితే మరి ఎక్కడ నివాసం కల్పించుకుందో మనం చూసుకుందాము. సామెతలు 30:26. చిన్న కుందేలు బలము లేని జీవులే అయినను అవి పేట సందులో నివాసం కల్పించుకొను. చిన్న కుందేలు ఎక్కడ కల్పించుకుందంట నివాసము? పేట సందులలో, బండ సందులో నివాసము. సింహములు, మరి పులులు, మరి భయంకరమైనటువంటి వన్యమృగములు ఉన్నటువంటి అడవిలో ఆ కుందేలంట పేట సందులలో, బండ సందులో నివాసం కల్పించుకుంది. అంటే అటువంటి మృగముల నుంచి, భయంకరమైన క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి ఆ చిన్న కుందేలే, చాలా చిన్నది ఇక్కడ రాయబడి ఉంది కదా. మరి బలము లేని జీవి అని రాయబడింది. బలము లేని జీవి కుందేలు. ఆ బలము లేని జీవి పేట సందులలో, బండ సందులో నివాసం కల్పించుకుంది. ఇప్పుడు మనం బలము లేని వారమే. మనం ఎక్కడ కల్పించుకోవాలి? దేవుని సన్నిధిలో మనం నివాసం కల్పించుకోవాలి. దేవునితోనే మనం నివాసం ఉంటే, దేవుణ్ణి దిక్కుగా చేసుకుంటే, దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే, మనము బలము లేని వారమైనను దేవుని యొక్క సన్నిధిలో నివాసం కల్పించుకోవటం వల్ల దేవుడి యొక్క బలం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క బలం మనకి తోడుగా ఉంటుంది. ఆయన బండ సందులు అన్నాడు. ఆయన గాయాలలో మనకు తెలుసు దేవుని యొక్క
గాయాలలో మనం దాగాలి. బండ సందులు ఎగురు నా పావురమా, పేట బేటులను ఆశ్రయించు పావురమా అని పరిశుద్ధ గ్రంథం పరమగీత గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. అదేవిధంగా మనము ఎక్కడ కల్పించుకోవాలి నివాసము? బండ సందులో నివాసం ఏర్పరచుకోవాలి. పావురం కూడా యేసు ప్రభు వారి గాయాలలోనే అది మరి నివాసం ఉన్నట్లుగా మనం పరమగీతాల్లో చూడవచ్చు. ఈ యొక్క కుందేలు కూడా పేట సందులలో బండ సందుల్లో బలము లేని జీవి మరి ఏం చేసిందంటే చక్కగా నివాసం కల్పించుకుంది. మన కుందేలు గురించి ఒకసారి ఆలోచిస్తే చాలా తెలివి కలిగినటువంటిది. బలము లేకపోతే లేకపోవచ్చు, కానీ ఆ కుందేలుకి ఏముంది తెలుసా? బుద్ధి బలం ఉంది, బుద్ధి జ్ఞానం, బుద్ధి బలం ఉందన్నమాట. ఆ కుందేలు ఎక్కడ కల్పించుకుందంటే పేట సందులలో తన నివాసం ఏర్పరచుకుంది. దేవుని దగ్గర నివాసం కల్పించుకుంది. ఆయన గాయాలలో నివాసం ఏర్పరచుకుంది. అందుకని చిన్న మంద మీరు భయపడుకుడి, మీ మధ్య నేనున్నాను అంటాడు ఆయన. చిన్న మంద ఎక్కడ కల్పించుకుంది? ఎక్కడ? దేవుని సన్నిధిలో నివాసం ఏర్పరచుకుంది. దేవుని సన్నిధిలోనే బలిపీఠము యొద్దనే నివాసము ఏర్పరచుకుంది. చిన్న మంద మీరు భయపడుకుడి అని ఆ చెప్పినటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది. యేసు ప్రభు వారి నోట నుంచి వచ్చిన మాట అది. చిన్న మంద మీరు భయపడుకుడి, మీతో కూడా నేనున్నానని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ మార్కు సువార్త 3:9లో జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలుగుకుంటున్నట్లు ఒక చిన్న దోణెను నాకు సిద్ధపరచండి, దాంట్లో నేను కూర్చుంటాను అని చెప్పి తన శిష్యులతో చెప్పాడు యేసు ప్రభువారు. ఒక చిన్న ధోనిను యేసు ప్రభువారు కోరుకున్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యముల నుంచి 12, 13, 14, 15 వచనాలు మనం చూసుకున్నట్లయితే చిన్నదే కానీ రోదే అని ఒక చిన్నది పేతురయ్య గారి చెరసాలలో పెట్టినప్పుడు ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? ప్రార్థన చేసి సంఘం అంతా ఆసక్తితో పేతురయ్య గారి చెరసాలలో పడ్డాడు, ఆయన తీసుకురా ప్రభు అని చెప్పి సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ కనిపెట్టిందంట చిన్నది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, చిన్నదైతే ప్రార్థన చేస్తూ కనిపెట్టినప్పుడు తలుపు ఎవరో కొట్టినట్టు అనిపించింది. తలుపు కొట్టంగానే వెళ్ళి ఆ స్వరమైంది, వినికిడి ఉంది, ఆసక్తి ఉంది. చూడండి, మెళకు కలిగిన ఆత్మ ఉంది. ఆ మెళకు కలిగిన ఆత్మతోటి ప్రార్థన చేస్తూనే కనిపెట్టినప్పుడు ఆ పేతురయ్య గారి స్వరం విని మన అయ్యగారు వచ్చాడు, తలుపు దగ్గరే ఉన్నాడని వారితో చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, పిచ్చిదానం అన్నారు. చాలా అక్కడ రాయబడి ఉంటాయి, మీరు చదువుకోండి తర్వాత. కానీ వెళ్ళి తలుపు దగ్గర దృఢంగా నిజంగా మన అయ్యగారు వచ్చాడు, తీయండి అని తలుపు ఆ చిన్నది చెప్పినప్పుడు ఆ చిన్నదాని మాటలు యందు వారి లక్ష్యం ఉంచి వెళ్ళి తలుపు తీసినప్పుడు ఖచ్చితంగా పేతురయ్య గారు వచ్చి ఉంటాడు. అదేవిధంగా చిన్నది ఇక్కడ సిరియా దేశపు చిన్నది మనకు తెలుసు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఒక చిన్నది ఇశ్రాయేలు దేశం నుంచి కొనుపోబడి నయమాని భార్య చేతి కింద పరిచారం చేస్తూ ఉన్నది. ఆ పరిచారం చేసే చిన్నది, ఇదిగో అమ్మ మన యజమాని ఏం చేస్తున్నాడంటే చాలా బాధపడుతున్నాడు. నా దేశంలో ఎలీషా అని ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరగానే మనం తీసుకెళ్తే మన యజమాని తప్పకుండా బాగుపడతాడని సమాచారం ఇచ్చింది. చిన్న చెప్తే మనం ఇంట్లో అనుకోలేదు, కానీ ఆ చిన్నదే చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచి ఏం చేశారంట, ఒక లెటర్ రాసి సిరియా రాజు ఇశ్రాయేల్ దేశం రాజుకి ఇచ్చినప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశం, నేను దేవుణ్ణా, నేను స్వస్థపరచడానికి, ఆరోగ్యం ఇవ్వటానికి, రోగాలు పోగొట్టడానికి బట్టలు చెప్పుకున్నాడంట. యుద్ధానికి రావడానికి ఇదొక వేషం వేసుకొని ఇదొక రకంగా నన్ను మరి బలవంత పెడుతున్నారు అని చెప్పి సిరియా దేశపు రాజు అనుకున్నాడంట. కానీ ప్రవక్త తెలిసే విషయం, నీకు ఇక్కడ ఒక రాజు, ఇక్కడ ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో ఒక రాజు ఉన్నాడని, ఒక ప్రవక్త ఉన్నాడని, రాజా నువ్వు ఎరగవా, అతను నా దగ్గరికి పంపించమన్నప్పుడు మరి 1,20,000 రూపాయలు బంగారం, 1,20,000 రూపాయల బంగారం ఆ దినాలలో, మడుగుల బంగారం అని 10 దుస్తులు, మంచి వస్త్రాలు, రాజు వస్త్రాలు, మరి తెలుసు రాజుగారు పెట్టే వస్త్రాలు ఎట్లా ఉంటాయో అంత ఖరీదు కల వస్త్రాలు అవన్నీ కూడా తీసుకొని మరి రథం మీద మరి ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి ఇంటి ముందు ఉన్నప్పుడు ఒక మనిషిని పంపించి అంటున్నాడు కదా,
ఎలీషా నువ్వు వెళ్ళి పలానా యోర్దాను నదులు 7 మార్లు మొలగమని చెప్పు, నయమాన్ అని చెప్పి ఒక పనుని పంపెడతాడు బయటికి. తను కూడా రాడు. అదేంటి, నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తే రాజుగారు కూడా పంపించాడు కదా, అంత విలువ లేకోకుండా ఆయన కనీసం బయటకు వచ్చి నాకు ఎక్కడ రోగం ఉంది అక్కడ చేయి పెట్టి స్వస్థపరుస్తాడు అనుకున్నాను కదా, ఆయన ఏంటి అసలు బయటకు కూడా రాలేదు అని చెప్పి కొంచెం వ్యసనపాటు వ్యక్తపరిచినప్పుడు పక్కన, అందుకని రాజు సింహాసనము పక్కన రాజు సలహాదారంట మంచి సలహా ఇచ్చేవాడుగా ఉన్నాడంట. అప్పుడు ఆ రాజు సింహాసనం స్థిరపరచబడద్దని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా మంచి సలహాదారు ఉండటం వలన అయ్యా ఏదో చెప్పలేదు కదా, ఏదో చేయమని చెప్పలేదు కదా, ఆయన నదిలోనిగా మునగమన్నది మనకి శ్రేష్టమైతే ఉంటే ఉండవచ్చు, కానీ ఆయన చెప్పినట్లుగా మనము ఒకసారి ఆ యోర్దాను నదిలోను మునగటానికి సిద్ధపడు అని చెప్పినప్పుడు ఆ మాట విని ఆ మాట యందు లక్ష్యం ఉంచి ఆ నయమాను ఆ యొక్క యోర్దాను నదిలో మునగటానికి 7 మార్లు మరి ఆ నదిలో మునిగినప్పుడు పసిపిల్లవాని దేహము వలె అతని దేహం ఆయను అని రాయబడి. చిన్నది చెప్పిన సమాచారమే చాలా జాగ్రత్తగా మరి విన్నప్పుడు అతను స్వస్థత పొందినట్లు చిన్నది ఇక్కడ రాయబడి ఉంది. చిన్న కుందేలే కానీ మరి ఒక రాజు మరి అడవిలో ఉన్నటువంటి మరి సింహాన్ని కూడా మట్టు పెట్టడానికి అక్కడ జంతువులు అన్నీ కూడా మరి శుభ్రంగా హాయిగా ఆహ్లాదకరంగా మరి నివాసం ఉండటానికి అక్కడ చిన్న కుందేలు చేసినటువంటి ఆ యొక్క బుద్ధి బలము ఇక్కడ కూడా చిన్నది. మరి ఇక్కడ ఏ విధంగా అయితే నయమాను విషయంలో ఆ చిన్నది చెప్పిన మాట యందు నయమాను లక్ష్యం ఉంచినట్లుగానే అదేవిధంగా దేవుని యొక్క కృప లేకపోతే రాజు నయమాను సైన్యాధిపతి ఆ బిడ్డ మాటలు యందు లక్ష్యం ఉంచాడంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్న జీవులు దేవుని యొక్క నివాసాన్ని కోరుకోవటం వల్ల దేవుని సన్నిధి నివాసములు వారు నివాసం దగ్గర వారి జీవితాలు సన్నిధిని తోడుగా ఉండటం వలన వారు చెప్పిన మాట ఫలించటం జరిగింది. అదేవిధంగా కొంచెం మనం చూసుకున్నట్టయితే మరి అరిచేయ మేఘం ఇక్కడ రాజుల గ్రంథం 2:5-1 ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు యందు. అదేవిధంగా రాజుల గ్రంథం 1:18-44-45 చిన్న మేఘము అరిచేయ మేఘం మోపైన వర్షం. మరి ఇక్కడ ఆహాబు రాజు అయ్యా నువ్వు వెళ్ళిపో వర్షం వచ్చేస్తుంది, మరి అరిచే అంత మేఘం కనపడుతుంది అని చెప్పినప్పుడు ఆహాబు రాజు మరి రథం వేసుకొని వెళ్ళినప్పుడు ఆ చిన్న అరిచేయ మేఘం మోపైన వర్షం కురిసింది. అది ఎవరైతే మీ చిన్నవారము మా వల్ల ఏమీ కాదు, మేము ఎంతటి వారము, మేము చాలా మరి చాలా చాలా చిన్న దేవుడి దగ్గర ఇక్కడ చిన్నవారికి వేసిన పెద్దపేట మామూలుగా లేదు. ఎందుకంటే చిన్న మంద మీరు భయపడికి చిన్న ధోనిలేసు ప్రభు కూర్చున్నాడు. చిన్నది చెప్పిన మాటలు యందు నయమాను లక్ష్యం ఉంచాడు. చిన్నది రోజే చెప్పిన మాటలు యందు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. చిన్నది చాలా లక్ష్యం ఉంచి ప్రార్థన ఆసక్తి కలిగి మరి దైవజనుడు స్వరం వినటానికి మరి దేవుడు కృప చూపించాడు. అంటే దేవునితో నివాసం ఉంటుంది రోజే, అంటే సన్నిధి తోడుగా ఉన్నది. ఇక్కడ సిరియా దేశంలో చిన్నదానికి కూడా దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చిన్న కుందేలు కూడా తన నివాసం పేట సందుల్లో పెట్టుకుంది, దేవుని సన్నిధిలో పెట్టుకుంది. చిన్న పిచ్చుక దేవుని సన్నిధి నివాసం పెట్టుకుంది. వానకోవిలు కూడా దేవుని సన్నిధిలో నివాసం కల్పించుకుంది, దేవుని సన్నిధిని తోడుగా పెట్టుకుంది. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి యేసుకేలు 47 మీరు చదవండి. ఒక నది కలదు, గడప కింద నుంచి నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఆ నది ప్రవహించిన నీరంట మరి ఒక సముద్రంలో కలిసి ఒక నదిలాగా ఆ ఇరుప్రక్కల వృక్షాలు ఆకులు మరి స్వస్థతకి అని రాయబడి ఉంది. అదేవిధంగా అక్కడ చిల్లమన్యం కాదు కానీ, మొక్కల లోతు కాదని, పీకల లోతు కాదు కానీ, ఇక్కడ ఏదటానికి ఇదే అంతా నీళ్లు సముద్రంలాగా ఒక నదిలాగా ఏర్పడింది. దేవుని సన్నిధిలో నీవు నేను కార్చిన కన్నీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా అక్కడ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి ఏ మేలును కుదవై ఉండదు. ఈరోజు నీ నివాసం ఎక్కడ కల్పించుకున్నావు? దేవుని సన్నిధిలో మా నివాసాలు కల్పించుకున్నప్పుడు దేవుడు ఏ మేలు చేయక మానడు. దేవుడు ఖచ్చితంగా మనకి ఆయన సన్నిధిని తోడుగా ఉంచి ఎవరికి నివాసాలు లేవో దేవుడు వారికి నివాసాలు
కల్పించును గాక. దేవుని సరే అందుకే ప్రియుడైన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు సౌఖ్యంగా వర్ధిల్లుతావునంది. అందుకని మొదటిగా మనం దేవుని సన్నిధిలో నివాసములు ఏర్పరచుకున్నప్పుడు భౌతికంగా మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో అవన్నీ కూడా మనం వెనకబడి వస్తూ ఉంటాయి. అందుకని మొదటిగా మనం దేవుని సన్నిధిలో నివాసం కల్పించుకోవాలి. అక్కడ గూటి స్థలం దొరుకుద్ది. నివాసం పిసుకులకు దొరికినట్లుగా, వానకులకు గూటి స్థలం దొరికినట్లుగా ఈ దినమంతా విశేషమైన కృప చేత మనకి దేవుని సన్నిధిలో నివాసం దొరికినట్లుగా, దేవుని సన్నిధిలోనే గూటి స్థలం దొరికినట్లుగా ఈ దినమంతయు విశేషమైన కృప చేత మనమందరం నడిపింపబడుదము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియుడా మా రక్షకుడా మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అద్వితీయుడా, అతి సంభూతుడా, మృతుల నుండి సజీవుడిగా లేచినవాడా, భూపతులకే అధిపతి నీకే స్తోత్రమయ్యా. ఈ దిన వాక్యమును తండ్రి నాయన బిడ్డలందరికీ కూడా ప్రభా ఆశీర్వాదకరంగా మలచండి, మార్చండి ప్రభా. అయ్యా నివాసమునైనా ఈ పునరుద్ధరణ దినమందు ప్రభా అయ్యా వారు ఎక్కడ తండ్రి నా నివాసాలు కల్పించుకోకుండా దేవుని సన్నిధిలోనే నా తండ్రి నివాసం ఏర్పాటు చేసుకోవటానికి, దేవుని సన్నిధిలో స్థిరులై ఉండుటకు ప్రభా అయ్యా కృప చూపించండి. ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు తండ్రి నీకు వందనాలు. ఇదిగో పచ్చని ఒలివ మొక్కనే నీ సన్నిధిలో నాయన నివాసముండు గోరుచున్నానని దావీదు సెలవిచ్చినట్లుగా నీ పరిశుద్ధాత్ముడా ఇదిగో పిచుకులకి నివాసం దొరికిందయ్యా. నీ బలిపీఠం యొద్దనే వానకోవులకి నాయన గూటి స్థలము నాయన నీ బలిపీఠం యొద్దనే దొరికింది ప్రభా. నాయన రోదేకి నీ స్థలం నీ యొక్క సన్నిధిలోనే నివాసము దొరికిందయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నయమాని దగ్గరికి కొనుపబడిన చిన్నదాని కూడా అయ్యా బండ సందుల్లోనే ప్రభా నాయన నీ సన్నిధిని తోడుగా ఉంచావు ప్రభా. బిడ్డ మాటను ఫలింప చేసేవు నాయన నీకే వందనాలు. అరిచే మేఘమునైనా అయ్యా ఏలియా చెప్పినప్పుడు 30వ వర్షం వచ్చిందయ్యా. ఆ చిన్న మేఘమే తండ్రి స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడ ఎవరు నీకు సన్ని నాయన ఎవరికి నీ సన్నిధి తోడుగా ఉంటుందో వారు బహుగా ఫలిస్తారని సెలవిచ్చావు నాయన. అయ్యా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఫలింపచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఎవరు నిర్లక్ష్యంగా లేకుండా అలక్ష్యంగా లేకుండా ఈ పునరుద్ధాన దినమందు ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని తండ్రి ఆశ్రయించి ఆరాధన చేసి ఆశీర్వదించబడుట కృప చూపించమని నా చిన్ని ప్రార్థన పాత్రను చేర్చుకొని ముద్రించుకొని నీ కృపను ప్రతి ఒక్క బిడ్డకి విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినవంతి విశేషమైన కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా దేవుని యొక్క కృప సంవత్సరముల దయా కిరీటము దేవుడు వారి తలల మీద ఉంచునుగాక. నిత్యానందం వారి తలల మీద దేవుడు ఉంచునుగాక. అదేవిధంగా ఈరోజు వివాహం ఎవరు జరిపించుకుంటున్నారు, ఇలాంటి వివాహ దినాలు ఎన్నో 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 వారు జరుపుకున్నట్లుగా దేవుడు ఖ్యాతి మంచి పేరు కుటుంబాలకి వారికి దేవుడు దయచేయను గాక. ఈ కొద్ది మాటలైన వీటికల్లో దీవించి మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక, బహుగా ఫలింపచేసి విస్తరించును గాక. ఈ నా కొద్ది మాటలు దేవుని సన్నిధిలో ఫలించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.